అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఈరోజు వీడియో అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం, శనివారం కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజు ఎలా పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలాగే మనం ఎలాంటి నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి, మనం ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, పూజ చేయలేని వారు ఏం చేయాలి, ముఖ్యంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేస్తారు కదా, అలా చేయలేని వారు ఏం చేయాలని పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో అనేది షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను అన్నీ సర్ది పూజ చేసిన తర్వాత మీకు వివరిస్తే అర్థం అవ్వదు కదా, అందుకని నేను ఏమేమి పెట్టాను పూజలో అని చెప్పి ఒక్కొక్కటిగా చూపిస్తూ నేను పూజ అంతా కూడా మీకు వివరిస్తాను. తెలియని వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని, అందుకని వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, తప్పుగా అనుకోకండి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద ముల్లోకాలు తిరుగుతూ 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివస్తారు. ఈరోజు మన కష్టాలని ఇరుగా స్వామివారికి విన్నవించుకునే అవకాశం ఉత్తర ద్వార దర్శనం అనేది మనకి కల్పిస్తుందన్నమాట. ఈ ఉత్తర ద్వార దర్శనం గురించి ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మనకి వైకుంఠ ఏకాదశి రోజు చాలా ప్రత్యేకంగా అనేది మనకి చెప్పబడిందండి. మనం చాలామంది వైకుంఠ ఏకాదశి పూజ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ నేను సులభ పద్ధతులు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఈ విధంగా పీఠం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు, ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ. మీకు ఒకవేళ పూజ గదిలో ప్లేస్ ఎక్కువగా ఉంటే మీరు చక్కగా పూజ గదిలో కూడా మీరు ఈ పూజను అనేది చేసుకోవచ్చండి. కొంతమందికి చిన్న పూజ గదులు ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు, మేము పూజ చేసుకోలేమేమో అని చెప్పి. అందుకని నేను చెప్తున్నాను, మీరు హాల్లో కూడా మీరు ఈ పూజా పీఠాన్ని అనేది అంటే చిన్న పీటని ఏర్పాటు చేసుకొని పూజను మనం చేసుకోవచ్చు. ఇది చూపిస్తున్నది వచ్చేసి ఉత్తర ద్వార ముగ్గు అనమాట. నేనైతే ఈ విధంగా చక్కగా పసుపుతో అలికి ముగ్గులైతే వేసుకున్నానండి. ఇక తర్వాత స్వామివారి పటాన్ని పెట్టడానికి ఈ విధంగా ఒక తమలపాకు వేసుకొని అందులో కొంచెం బియ్యం అనేది వేసుకోండి. వేసుకునేటప్పుడు శ్రీమన్నారాయణని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఆ బియ్యాన్ని అనేది వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి స్వామివారిని ఆహ్వానిస్తున్నట్టు నమస్కారం చేసుకోండి. స్వామి, నేను నీ పూజ చేసుకుంటున్నాను, వచ్చి నా పూజని స్వీకరించు అని చెప్పి మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారిని శ్రీమన్నారాయణని వేడుకుంటూ మీ దగ్గర ఈ విధమైన పటం ఉన్నా పెట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పటం పెట్టుకోవచ్చు, శ్రీరాముల వారి పటం పెట్టుకోవచ్చు, శ్రీకృష్ణుడి పటం పెట్టుకోవచ్చు, లేదంటే సత్యనారాయణమూర్తి ఫోటో కూడా ఉంటే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా లక్ష్మీనారాయణ ఫోటో ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఈ విధంగా అయితే స్వామి అమ్మవార్ల కోసం ఈ విధంగా చామంతులతో అనేది 3 రకాల చామంతులతో అనేది మాల కట్టుకున్నానండి. ఈ విధంగా ఈ స్వామివారికి మాలను అనేది నేను సమర్పిస్తున్నాను. వాటికి కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకున్నాను. ఇక ఇది వచ్చేసి తులసి మాల అండి. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు తీసుకున్నాను, అది కూడా స్వామివారికి అనేది అలంకరిస్తున్నాను. స్వామివారు అలంకార ప్రియుడండి. మనం ఎంత ఎక్కువగా పువ్వులతోటి స్వామివారిని అలంకరించి స్వామివారిని సంతోషపెడతామో స్వామివారు అంతే ఆనందపడి మన కోరికలు అనేవి త్వరగా నెరవేరుస్తారనమాట. అయితే మనం చాలామంది గుడికి వెళ్ళి పూజ చేసుకోలేము అంటే గుడి అందుబాటులో లేని వారు చక్కగా ఇంట్లో కూడా మీరు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని చూడండి ముగ్గు వేసుకొని. ఆ ముగ్గు మీరు వాకిట్లో కూడా వేసుకోవచ్చు. ఇక తర్వాత నేను గణపతికి పూజ చేయడానికి ఈ విధంగా చిన్న పీట ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకున్నానండి. ఈ విధంగా గణపతి యొక్క దీపం ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్నా, విఘ్నేశ్వర విగ్రహం ఉన్నా, లేదంటే పసుపు గణపతిని కూడా మీరు చేసి ఇక్కడ అనేది పూజ చేసుకోవచ్చు. ఇక నేను ఇక్కడ విగ్రహం ప్లస్ దీపం కుందు 2 కలిసి ఉన్నాయన్నమాట, అది పెట్టుకున్నాను. ఇక నేను పువ్వులతో అయితే నేను ఆ గణపయ్యని అలంకరించుకున్నానండి. ఇక తర్వాత ఇందులోకి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ యూస్ చేయొచ్చు. నేనైతే నువ్వుల నూనె వేశాను దీపారాధనకి. ఇక తర్వాత స్వామి అమ్మవార్ల ఫోటో ముందు ఈ విధంగా ఒక చిన్న పీటనైతే ఏర్పాటు చేసుకుంటున్నాను. అక్కడ నేను ఈ శంఖం ఆకారంలో ఉన్న ఒక ప్లేట్నైతే పెట్టుకుంటున్నానండి.
ఇది ఎందుకంటే మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి. ఈరోజు అభిషేకం చేసుకొని కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. నేనైతే నేరుగా అనేది పెడుతున్నాను. నా దగ్గర అయితే ఇద్దరు విగ్రహాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇక తర్వాత అందులో కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షింతలు అనేవి వేయాలన్నమాట. ఎప్పుడు కూడా స్వామి పటాన్ని కానీ విగ్రహాలను కానీ నేరుగా ప్లేట్లో పెట్టకూడదని చెప్తారండి. ఎలా అలంకరించినప్పుడు ఇలా పెట్టాలని. ఇక నేను ఇది వచ్చేసి సిల్వర్ యాంటిక్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఇదైతే చాలా రోజులైంది. ఇది వచ్చేసి నా కాస్ట్ వచ్చేసి 4400 ఎంతో పడింది. దీనికి మామూలు వెండి విగ్రహానికి తేడా ఏంటంటే ఇందులో మనకి ఆ స్వామివారికి వేసిన నగలు ఏవైతే ఉన్నాయి ఆ చెక్కుళ్ళు శంకు చక్రాలు చాలా నీట్గా కనబడుతున్నాయండి. ఇంకా తర్వాత అమ్మవారి యొక్క ఈ విగ్రహం అనేది చిన్నది అలంకరించుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక నా దగ్గర చిన్న ఏనుగులు కూడా ఉన్నాయండి, అవి కూడా పెట్టాను. ఇక స్వామివారికి ఈ విధంగా మాలనైతే వేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి నేను వైజాగ్లో ఒక షాప్లో అయితే తీసుకున్నాను ఈ మాలల్ని. ఇవి వచ్చేసి నాకు 35 రూపాయలు 40 రూపాయలు పడింది. రేట్ అయితే సరిగ్గా గుర్తులేదు. ఇక అమ్మవారికి కూడా ఈ విధంగా మాలను అయితే వేసుకున్నానండి. మీ దగ్గర ఏ మాల ఉన్నా కూడా మీరు ముత్యాల దండ కానీ పర్ల్స్ దండ కానీ ఏది ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ చక్కగా నేను చామంతులతోటి గులాబీ రేకులతోటి స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అనేది అలంకరించుకుంటున్నాను. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే వాటితో అలంకరించుకోండి. ఇక మనకి అన్ని ఏకాదశుల్లోని ఈ ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారండి. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మనం 24 ఏకాదశులు వస్తాయి కదా సంవత్సరంలో. అందులో ఏ ఏకాదశి మనం పూజ చేయకపోయినా సరే ఈ ఒక్క ఏకాదశికి పూజ చేసిన ఆ 24 ఏకాదశులు చేసిన పుణ్యఫలితం అయితే మనకి దక్కుతుందండి. మనకి ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారంటే ముక్కోటి దేవతలతో స్వామివారు ఈరోజు భూలోకానికి వస్తారనమాట. అందుకని మనకి ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఇక ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా అంటూ ఉంటారండి. ఎందుకు అంటే వైకుంఠ ద్వారాలు స్వర్గ ద్వారాలు అనేవి ఈరోజు తెరుచుకుంటాయట, అందుకని వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఇక నేను ఈ పక్కన వచ్చేసి కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. అమ్మవారి స్వరూపం కదా. ఇక ఈ విధంగా అలంకరించుకున్నాను. మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపాన్ని కూడా పూజలో పెట్టుకోండి, చాలా మంచిదన్నమాట. ఇక మోక్షద ఏకాదశి అని కూడా అంటారండి. ఈరోజు మనకి మోక్షాన్ని ఉత్తర ద్వార దర్శనం ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి మనము దీన్ని మోక్షద ఏకాదశి కూడా అంటామన్నమాట. ఇక ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకున్నానండి. దాంట్లో నేను ఈ విధంగా శాలిగ్రామం అనేది నాకు ఉంది. నేపాల్ నుంచి మా ఫ్రెండ్ అనేది తెచ్చిచ్చిందనమాట ఒక 10 years బ్యాక్. ఆ శాలిగ్రామాన్ని పూజలో పెట్టుకుంటాను. శాలిగ్రామం ఎక్కడ ఉంటే అక్కడ తులసికి పాటించే నియమాలు పాటించవలసిన అవసరం లేదని చెప్తారండి. అంటే ఈ రోజు కొయ్యకూడదు ఆ రోజు కొయ్యకూడదు అని ఉంటుంది కదా, అలాంటి నియమాలు మనం శాలిగ్రామం ఉంటే పాటించాల్సిన అవసరం ఉండదు. అయితే శాలిగ్రామాన్ని ఎవరికి చూపించకూడదంట, కానీ మీకోసం అయితే నేను ఈ శాలిగ్రామాన్ని చూపిస్తున్నాను, పూజలో పెట్టుకున్నాను. ఇక తర్వాత దక్షిణావృత శంఖం, ఇది కాశీలో తీసుకున్నానండి, చిన్నదనమాట, చాలా అందంగా ఉంటుంది. ఈ దక్షిణావృత శంఖం పూజ ఏ విధంగా చేసుకోవాలి ఆల్రెడీ వీడియో అనేది నేను షేర్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. దక్షిణావృత శంఖంలో నేను గంగాజలం వేస్తున్నాను. దీంతో పాటు నేను ఒక 1 రూపీ కాయిన్ కూడా నేను ఇందులో పెడుతున్నానండి. ఇక తర్వాత నేను ఈ విధంగా రావి ఆకు ప్లేట్ని అనేది తీసుకున్నానని ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను, ధనుర్మాసం షాపింగ్ వీడియోలో. ఈ ప్లేట్ ఎంత రేట్ ఉందని అక్కడైతే నేను చెప్పానండి. ఇప్పుడైతే నాకు గుర్తులేదు, అందుకే చెప్పడం లేదు. ఇక తర్వాత ఇందులోకి బియ్యం అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనం ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఇందులో నేను పిండి ప్రమిదను అనేది తయారు చేసుకున్నానండి. అయితే ఇక్కడ మనం పిండి ప్రమిదలు పెట్టుకుంటే చాలా మంచిదండి పూజలో. 7 కానీ 5 కానీ, అది కుదరకపోతే 3 ప్రమిదలు కూడా మనం పెట్టుకోవచ్చు. అది కుదరకపోతే ఇలా ఒక ప్రమిద అయినా సరే మనం పెట్టుకోవచ్చండి. నేను ఈ విధంగా నామమున్న అయితే నేను అంటించానండి ఇక్కడ. ఇక ఇందులోకి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేస్తే చాలా మంచిది. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నానండి. మీకు అందుబాటులో ఉంది అంటే ఆవు నెయ్యి కూడా వేసుకోండి.
ఇక నేను 7 ఒత్తులు ఒకే ప్రమిదలో అనేది వేస్తున్నానండి. అయితే ఒక్కొక్క ఒత్తి 2 ఒత్తులు కలిపి వేయాలా అని చాలామందికి సందేహం వస్తుంది. ఇలా ఒకే ప్రమిదలో వేసినప్పుడు 7 ఒత్తులు వేయొచ్చు. అయితే వాటిని కూడా నేను 2 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మొత్తం 3 జ్యోతులు వచ్చేలాగా నేను సరి చేసుకున్నానండి. అయితే ఈ పూజని ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పి చాలామందికి సందేహం వస్తుంది. అది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇక అమ్మవారికి కుంకుమ, పసుపు, కుంకుమ కూడా సమర్పించానండి. ఇక ఈ పక్కన వచ్చేసి నేను 2 దీపపు ప్రమిదలైతే పెట్టుకుంటున్నాను కొంచెం బియ్యం వేసి. ఇందులోని నేను వీడియోలో షేర్ చేశాను కదా, ధనుర్మాసం షాపింగ్ వీడియోలో శంకు చక్రాలు తీసుకున్నానని చెప్పేసి. ఇక నామం అయితే నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ విధంగా శంకు చక్రాలు అయితే తీసుకున్నానండి, స్వామివారి పక్కన పెట్టుకుందామని చెప్పేసి. ఇవైతే ఇందులో పెడుతున్నాను. వీటిని కూడా పువ్వులతో అనేది అలంకరించుకోవాలి. మనకి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 23 శనివారం ధనుర్మాసంతో కలిసి వచ్చింది. అయితే మనకి ఏంటి అంటే ఇక్కడ 2 రోజులు ఏకాదశి తిథి వచ్చిందండి. అది ఏంటంటే 22 మనకి ఏకాదశి తిథి ఉంది. అంటే ఏకాదశి ఆ రోజు 22వ తారీఖు శుక్రవారం ఉదయం 9:38 వరకు దశమి తిథి ఉందండి. ఆ తర్వాత మనకి ఏకాదశి ప్రారంభమవుతుందన్నమాట. అదే డిసెంబర్ 23 శనివారం రోజు ఏకాదశి తిథి మనకు ఉదయం 7:56 వరకు ఉంది. అందుకని మీరు ఈ పూజని మీకు వీలైతే శనివారం ఉదయాన్నే చేసుకోవచ్చు, లేదు అంటే శుక్రవారం సాయంత్రం కూడా ఈ పూజను అనేది మనం చేసుకోవచ్చండి. ఇక మనం ఉపవాసం ఎప్పుడు ఉండాలి అని చాలామందికి ఒక సందేహం వస్తుంది కదా. మనం ఉపవాసం ఉండేది మాత్రం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజే మనం ఉపవాసం ఉండాలి. కాబట్టి శనివారం అంటే 23 శనివారం రోజు మనం ఉపవాసం అనేది ఉండాలి. అంటే 22 రాత్రి మనం ఆ రోజంతా కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే వెజిటేరియన్ మాత్రమే తీసుకొని దశమి అంటే 22 రాత్రికి పళ్ళు కానీ అల్పాహారం కానీ ఏదైనా తీసుకొని ఉపవాస దీక్షని దశమి రాత్రితో మనం ప్రారంభించి మనం శనివారం అంతా కూడా ఉపవాసం ఉండాలండి. అయితే కటిక ఉపవాసం ఉండడం ఈ రోజుల్లో కొంచెం కష్టతరమైన పని కాబట్టి మీరు పళ్ళు పాలు తీసుకొని చక్కగా ఆ రోజు ఉపవాసం ఉండొచ్చు. ఉన్న తర్వాత సాయంత్రం కూడా మనం ఉదయం పూజ చేసుకుంటాం కదా, సాయంత్రం కూడా లఘువుగా పూజ చేసి పాలు పళ్ళు స్వామివారికి నైవేద్యం పెట్టి దీపారాధన అది చేసుకోవాలి. ఇక రోజంతా కూడా రాత్రి వీలైతే జాగరణ అనేది ఉండడం చాలా మంచిదండి. ఆ రోజు ఆధ్యాత్మిక విషయాలు చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, వీలైనన్ని సార్లు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా విశేషంగా చెప్పబడిందనమాట. ఇక రోజంతా నైట్ జాగరణ ఉండి ఉదయాన్నే మళ్ళీ మనకి ద్వాదశి కూడా 7:30 వరకే ఉందండి, 7 గంటల వరకు ఉంది. అందుకని తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి మళ్ళీ పూజ చేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి దగ్గరలోని గుడికి వెళ్ళి స్వామివారిని లేదంటే అమ్మవారిని దర్శించుకొని మనం స్వయంపాక దానం కూడా ఇస్తే చాలా మంచిది. అక్కడ తులసి తీర్థం ఇస్తారు కదా, తులసి తీర్థాన్ని తీసుకొని ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి వచ్చి నైవేద్యం పెడతాం కదా స్వామివారికి, అది తీసుకొని భోజనం అనేది చేసేయచ్చండి. ఈ విధంగా ఉపవాస దీక్షను అయితే మనం చేయవలసి ఉంటుంది. ఇక ఈరోజు మీకు వీలైతే వైకుంఠ ఏకాదశి అంటే 11 అని అర్థం అనమాట. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటన్నిటి మీద మనకి నియంత్రణ ఉండాలి అంటే 11 ఇక్కడ మీరు 11 దీపాలను అయితే మీరు వెలిగిస్తే చాలా మంచిదండి వైకుంఠ ఏకాదశి రోజు. ఇక నేను ఈ విధంగా అయితే పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు పూజ అనేది ప్రారంభిస్తున్నాను. ముందుగా ఏకహారతితోటి విఘ్నేశ్వర దీపాన్ని అయితే నేను వెలిగించుకుంటున్నానండి. ఇక్కడ అగరబత్తులతో కూడా మీరు విఘ్నేశ్వర దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు. మీరు ఒకవేళ విగ్రహం పెట్టుకుంటే మీరు అక్కడ ఒక దీపపు కుందులో దీపారాధన చేయొచ్చు. ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ అక్షంతలతో స్వామివారికి సంబంధించిన శుక్లాంబరధరం విష్ణుం, సుంకచ్చైక దంతైచ, శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం, ఇలా మీకు తెలిసిన అవన్నీ శ్లోకాలు అష్టోత్తరాలు కూడా చదువుకుని స్వామివారికి అనేది పూజ చేసుకోవాలండి.
ఇక తర్వాత స్వామివారికి ధూపం అనేది చూపించండి. అగరవత్తులతో ధూపం చూపించొచ్చు, లేదంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో కూడా మీరు ఇక్కడ ధూపం అనేది స్వామివారికి చూపించి స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. ఇక నైవేద్యం కింద నేనైతే ఇక్కడ బెల్లాన్ని సమర్పిస్తున్నానండి. ఇక నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం అనేది సమర్పించాలి. కర్పూర నీరాజనం అనేది సమర్పించిన తర్వాత స్వామివారి పూజ ఇక్కడతో పూర్తయింది. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజ అనేది తప్పనిసరిగా చేయాలి. తర్వాత కులదేవతని, గ్రామదేవతని, పితృదేవతని నమస్కారం చేసుకోండి. ఇక తర్వాత ఒక పువ్వు, కొన్ని అక్షంతలు తీసుకొని, స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి పూజ చేసుకుంటున్నాను. ఎలా పూజలో ఎలాంటి ఆటంకాలు, తప్పులు దొరలకుండా, అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా జరిగి నా పూజకి ఫలితాన్ని నాకు పూర్తిగా ప్రసాదించేలా అనుగ్రహించు అని చెప్పి నమస్కారం చేసుకొని స్వామికి అక్కడ వేయండి. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇక్కడితో మన పూజ, విఘ్నేశ్వర పూజ అయ్యింది కదా. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పూజ అనేది ప్రారంభిస్తున్నాను. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించుకొని, తర్వాత మనం పిండి ప్రమిదల దీపాలు పెట్టుకున్నాం కదా, అవైతే వెలిగించుకుంటున్నాను. నేను ఇటువైపు అటువైపు కూడా తమలపాకుల మీద కూర్మ దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి. దాని మీద దీప ప్రమిదలు పెట్టాను, ఎందుకంటే కూర్మ దీపాల్లో ఆయిల్ ఎక్కువ పట్టడం లేదు, త్వరగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా వాటి మీదే కొంచెం ఒక ఇత్తడి ప్రమిదలు పెట్టుకుంటున్నాను. ఇక తర్వాత దీపం వెలిగించిన తర్వాత కొన్ని అక్షింతలు వేసి ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. దీపం లక్ష్మీ స్వరూపం కదా, అందుకని దీపానికి నమస్కారం అయితే మనం చేసుకోవాలి. ఈ పూజ ఎలా చేసుకోవాలంటే తెల్లవారుజామునే చక్కగా నిద్రలేచి, అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తం అనేది మనకి తెల్లవారుజామున 3:30 నుంచి 5 గంటల వరకు ఉంటుందన్నమాట. ఆ సమయంలో నిద్రలేచి పూజ చేసుకోవాలి. ఇక తర్వాత ఇక్కడ నేను స్వామివారికి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. ఇక్కడ తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తరం చదువుతున్నాను. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ కూడా చాలా మంచిదండి. ఈరోజు ఒక్క తులసి దళమైన స్వామివారికి సమర్పించడం చాలా చాలా విశేషంగా చెప్తారు. అయితే ఇక ఉదయం లేచి చక్కగా పూజ గదిని, ఇంటిని అంతా శుభ్రం చేసుకొని, స్నానాలు అవి చేసిన తర్వాత ఆ పూజ గది దగ్గర అంతా కూడా మనం సిద్ధం చేసుకొని పూజ చేసుకోవాలండి. పూజ చేసుకునేటప్పుడు స్వామివారి ముందు నెయ్యి దీపం ఒక్కటైనా వెలిగించండి. ఒకవేళ మీరు ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోలేని వాళ్ళు పూజ గదిలో కూడా చక్కగా దీపారాధన, ఒక్క నెయ్యి దీపారాధన అయినా స్వామివారి ముందు వెలిగించి స్వామివారికి సంబంధించిన అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా ఏర్పాటు చేసి కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ఈరోజు స్వామివారికి పుష్పాలు, తులసి దళాలు, అలాగే ధనుర్మాసంలో తులసి దళాలకు బదులు తిరుపతిలో బిల్వ దళాలతో పూజ చేస్తారటండి. మీకు దొరికితే గనక ఒక్క బిల్వ దళమైన స్వామివారికి సమర్పించండి. ఎందుకంటే మనకి వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం మార్గశిర మాసంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు అందులోని శనివారం రోజు వచ్చింది, చాలా విశేషం. ఎట్టి పరిస్థితుల్లోనే ఈరోజు పూజనైతే మిస్ అవ్వకండి. ఇక తర్వాత నాకైతే 2 బిల్వ దళాల కిందన ఒక చిన్న చెట్టు ఉంటే అక్కడి నుంచి తెచ్చుకున్నానండి. నేను 2 బిల్వ దళాలు అయితే స్వామివారికి సమర్పిస్తున్నాను. ఈరోజు మనం ఈ విధంగా అనేది పూజ చేసుకోవాలన్నమాట. అయితే పిండి ప్రమిదలు ఏం చేయాలని చెప్పి చాలామందికి ఒక సందేహం వస్తుంది. అది కూడా నేను లాస్ట్లో అనేది మీతో షేర్ చేస్తాను. మీ దగ్గర పసుపు ఒత్తులు ఉంటే ఆ పసుపు ఒత్తులతో దీపారాధన చేయండి. అలా చేయడం వల్ల మీరు ఏది అనుకున్నా కూడా ఆ పని విజయవంతంగా అయితే మీకు పూర్తవుతుందనమాట. అలాగే ఈరోజు పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. అందుకని సంతానం లేనివారు ఈరోజు స్వామివారిని పూజించి స్వామివారిని మనసారా వేడుకోండి. తప్పకుండా త్వరలో మీరు సంతానం అనేది మీకు కలుగుతుందనమాట. ఇక పిండి దీపారాధన, పిండి ప్రమిదలు విరగకుండా ఏ విధంగా చేసుకోవాలని ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక అమ్మవారికి స్వామివారి పూజ అయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం నేను కుంకుమార్చన అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చిట్టి గాజులు, తామర గింజలు, వెండి పువ్వులు మీ దగ్గర ఏ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చండి. ఏమీ లేకపోతే ఎరుపు అక్షంతలతో కూడా అమ్మవారిని మనం పూజ అనేది మనం చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి అనేది పూజ చేసుకుంటున్నాను. ఇక చాలామందికి అక్క మేము ఉపవాసం ఉండలేమక్క ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు
ఏదైనా పలహారం అనేది తీసుకొని కూడా మీరు ఉపవాసం అనేది ఉండొచ్చు. ఇక స్వామివారికి సుగంధభరితమైన పరిమళాలంటే చాలా ఇష్టం కదండీ! అందుకని ఇక్కడ నేను కొంచెం పచ్చకర్పూరాన్ని నలిపి ఇవన్నీ వేస్తున్నాను. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన జవ్వాదిని కొంచెం చందనం పొడిని కూడా ఇక్కడ నేననేది వేస్తున్నానండి. ఇక తప్పకుండా స్వామివారికి పునుగు ఉంటే మాత్రం రాయండి. పునుగు అనేది మనకు అన్ని పూజా స్టోర్స్‌లో కూడా దొరుకుతుంది. ఇది చాలా తక్కువ కాస్టే ఉంటుంది. పునుగుని ఎందుకు రాస్తారంటే తిరుపతిలోని స్వామివారి అభిషేకం అయిన వెంటనే స్వామివారి యొక్క విగ్రహానికి పునుగును రాస్తారనమాట. ఎందుకంటే ఎలాంటి దోషాలు అవి అంటుకోకుండా ఎలాంటి దృష్టి అనేది తగలకుండా పునుగునైతే రాస్తారు. ఈ విధంగా పిండి ప్రమిదలు పెడితే వాటికి స్వామివారి విగ్రహానికి అమ్మవారి విగ్రహానికి ఫోటో కూడా పునుగుననేది రాయండి. రాసిన తర్వాత స్వామివారికి ధూపం అనేది చూపించండి. ఇక్కడ నేను ఆల్రెడీ ధనుర్మాసం వీడియోలో షేర్ చేశానండి. అగరబత్తులు అనేవి 3 రకాలవి మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. అవి నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఆ రోజు కొంచెం వెలిగించి చెప్పాను. ఇక ఈరోజు పూజలో నేను యూజ్ చేసిన తర్వాత ఆ యొక్క సువాసన అనేది ఇల్లంతా కూడా వ్యాపించి చాలాసేపు అనేది ఆ సువాసన అనేది ఉందండి. ఇక తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నాను. ఇక్కడ మీరు చక్కెర పొంగలి, దద్దోజనం, పరమాన్నం, పులిహోర ఏదైనా సమర్పించవచ్చండి. ఇక నేనైతే చలిమిడి పెడుతున్నాను. మనం ఏ నైవేద్యం సమర్పించినా తప్పకుండా దాని మీద తులసి దళం పెట్టండి. తులసి దళం ఉంటేనే స్వామివారు నైవేద్యాన్ని స్వీకరిస్తారటండి. అందుకని తప్పకుండా స్వామివారికి ఎప్పుడు పెట్టినా నైవేద్యంలో తులసి దళం ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను వడపప్పు అలాగే బెల్లాన్ని కూడా పెట్టానండి. ఇక మీ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. అయ్యో అక్క, మరి ఆ రోజు మనం ఏకాదశి రోజు అన్నం తినకూడదు కదా అంటారండి. అవునండి, మొర అనే రాక్షసుడు ఆ అన్నంలో దాగి ఉంటాడటండి. అందుకని ఆ రోజు అన్నం తినకూడదని చెప్తారు. ఇక స్వామివారికి పూర్ణఫలమైన నారికేళాన్ని కూడా సమర్పించండి. ఆ మొర అనే రాక్షసుడు అన్నంలో ఉండడం వల్ల మనం ఆ రోజు అన్నం తింటే మన కడుపులో చేరి అనారోగ్య సమస్యలు తీసుకొస్తాడని ఆ రోజు అన్నం తినరండి. ఇక అందుకని ఆ రోజు అన్నంతో తయారు చేసినవి మరి తినకూడదు కదా, పెట్టొచ్చా అంటే ఆ రోజు అన్నీ కూడా స్వామివారికి పెట్టొచ్చండి. ఏ నైవేద్యాలు పెట్టినా పర్వాలేదు. అన్నంతో చేసినవి కూడా స్వామివారికి సమర్పించవచ్చు. మనము తినకూడదు అనమాట ఉపవాసం ఉన్నప్పుడు. ఇక ఈ విధంగా తాంబూలం సమర్పించిన తర్వాత స్వామివారికి ముత్యాల హారతి అయితే నేను సమర్పిస్తున్నానండి. ఈ విధంగా ముత్యాలు పగడాలతో స్వామివారికి సమర్పిస్తున్నాను. ఇది కూడా ఈ మధ్య తీసుకున్నాను. ఈ హారతి అనేది ప్రత్యేకంగా దీనికోసమే ఈ హారతి తీసుకున్నాను. అది కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. ఇక ఈరోజు స్వామివారికి అయితే కర్పూర నీరాజనం అనేది నేను పచ్చకర్పూరంతో సమర్పిస్తున్నానండి. పచ్చకర్పూరం ఎందుకు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా పచ్చకర్పూరం. అందుకని పచ్చకర్పూరంతో స్వామివారికి కర్పూర నీరాజనం అయితే సమర్పిస్తున్నాను. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేసాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరదమంగళం చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ హారకటకశోభితాయ భూరిమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజసదృశదేహాయ చారుమంగళం దేవకీపుత్రాయ దేవదేవోత్తమాయ భావజాత గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుజనచిత్తకామితాయ సుభగమంగళం రామదాస మృదుల హృదయ తామరసానివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
అని చెప్పి స్వామివారికి ఈ విధంగా నేను ముత్యాల హారతి అయితే సమర్పించానండి. ఆ తర్వాత అమ్మవారికి శ్రీలలిత శివజ్యోతి అని కూడా పాట పాడుకొని నేనైతే స్వామివారికి అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించి లాస్ట్లో మనం మంత్రపుష్పాన్ని సమర్పించాలి. స్వామి, ఈ సంవత్సరం ఈ విధంగా నీ పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించావు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతే ఘనంగా నీ పూజను చేసే భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని, ధనధాన్యాల్ని, ధనమాంగళ్యాల్ని, పిల్లా పాపలతోటి నా భర్తతోటి చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి మంత్రపుష్పాన్ని సమర్పించి సర్వే జనా సుఖినో భవంతు అని అనుకోండి. అందరూ బాగుంటేనే మనము బాగుంటాము, అందులోని మనం ఉండాలి. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు కోరుకొని నమస్కారం చేసుకోండి. ఇదండి వైకుంఠ ఏకాదశి పూజా విధానం. అయితే ఈరోజు మనం పీఠం ఎప్పుడు కదపాలి అంటే మనం శనివారం పూజ చేసుకున్న తర్వాత ఆదివారం ఉదయం పూజ అయిపోయిన తర్వాత మనం పీఠాన్ని అనేది కదుపుకోవాలండి. అయితే పీఠం లేని వారు పూజ గదిలో కూడా మీరు చేసుకోవచ్చు. ఇక పిండి ప్రమిదల్ని ఏం చేయాలంటే పిండి ప్రమిదల్ని మరుసటి రోజు అంటే ఆదివారం మన పీఠం కదిపిన తర్వాత గోవుకు పెట్టొచ్చండి. లేదు అంటే ఎవరు తొక్కని చోట చిన్న చిన్నగా ముక్కలు చేసి వేసేయండి. చీమలు ఏమైనా తింటే చాలా మంచిది. ఇక ఈరోజు మనం ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజంతా కూడా స్వామివారి దీక్షలో అనేది గడపవలసి ఉంటుంది. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరితోటి గొడవ పడడం కానీ, తిట్టడం కానీ, పిల్లల మీద చేయి చేసుకోవడం కానీ చేసుకోకూడదు. అలాగే మధు మాంసాలకి దూరంగా ఉండాలి. నేలపై పడుకోవాలండి. శాంతంగా ఉండాలి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా మంచిది. తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఇక మనం ఏదైతే కోరుకుంటాం తప్పకుండా అది అనేది మనకి ఈ యొక్క పూజ చేసుకోవడం వల్ల నెరవేరుతుందండి. అందుకని ఈ పూజ అనేది ఇదే విధంగా చేసుకోవాలైతే నేను చెప్పనండి. మీ దగ్గర ఏది వీలుంటే అది స్వామివారి పూజలో పెట్టుకొని స్వామివారిని మనసా వాచా కర్మణ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడానికైతే ప్రయత్నించండి. ఈరోజు పచ్చకర్పూరంతో స్వామివారికి అర్చన చేసినా కూడా చాలా మంచిదండి. ఆ పచ్చకర్పూరంతో అర్చన చేసి పూజ అయిన తర్వాత దాన్ని ఒక పసుపు రంగు కానీ ఎరుపు రంగు క్లాత్లో కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే ధనాకర్షణ అనేది పెరుగుతుందని చెప్తూ ఉంటారు. అదండి ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేశాను. మీకు ఎలాంటి సందేహం ఉన్నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేను మీ వాటికన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్వస్తి.